రూపాయి గౌరవం ఇండియాలో, డాలర్ విలువ విదేశాల్లో. న్యూజిలాండ్ డాలర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది న్యూజిలాండ్ $5 అంటే $250. ఈ నోటుపై ఉన్నది సర్ ఎడ్మండ్ హిల్లరీ, న్యూజిలాండ్ పౌరుడు, ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తి. ఈయన పక్కనే కనపడేది మౌంట్ కుక్, న్యూజిలాండ్ లో అతిపెద్ద మంచు పర్వతం. నోటు మరో పక్క ఎల్లో ఐ పెంగ్విన్, న్యూజిలాండ్ లో ఇది అరుదుగా కనిపిస్తుంది. డాలర్ రెండు పక్కల పువ్వులు మొక్కలు చూడొచ్చు. ఇవి న్యూజిలాండ్ స్థానిక ఆల్పైన్ ప్రాంతంలో పెరిగే మొక్కలు. డాలర్ మీద కనిపించేవన్నీ అంతరించే జీవులు. వాటన్నిటికీ రక్షణ సంబంధించి ఇదొక అవగాహన లాంటిది. $5 మాత్రం బుల్లెట్ వేగంతో ఖర్చు అవుతుంది. $5కి సాధారణ క్రీమ్ లేని కేక్ ముక్క వస్తుంది, లేదా 1 కేజీ టమాటో కూడా వస్తుంది. ఇది $10 అంటే $500. ఈ నోటు మీద ఉన్న ఆమె పేరు కేట్ షెపర్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటిగా స్వయం పాలన కలిగిన దేశం న్యూజిలాండ్ లో పార్లమెంటరీ ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు తీసుకొచ్చిన మహిళ. $10 నోటుకి మరో పక్క బ్లూ డక్. ఇది పీస్ అండ్ ప్రోగ్రెస్ కి అర్థం. ఎక్కువగా నదుల్లోనూ, రాళ్ల మధ్య, అడవుల్లో, పర్వతాల నదుల దగ్గర మాత్రమే కనపడుతుంది. న్యూజిలాండ్ కు మాత్రమే చెందింది ఇది. పెద్ద బాతు పక్కనే చిన్న బాతులు కూడా చూడొచ్చు. ఇది కుటుంబ బంధాన్ని సూచిస్తుంది. వీటన్నిటిని బట్టి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం మీద న్యూజిలాండ్ ఎంతగానో గౌరవం చూపిస్తుందని అర్థమవుతుంది. న్యూజిలాండ్ డాలర్ల పైన ప్రకృతి ఉండేలాగా డిజైన్ చేశారు. $10కి ఆఫర్ ఉన్న రోజు గట్టిగా ఒకరికి సరిపోయే బిర్యానీ అయితే వస్తుంది, లేదా 1 కేజీ చికెన్ కూడా వస్తుంది. మిగిలిన డాలర్స్ కి పార్ట్ 2 వీడియో చేస్తాను. న్యూజిలాండ్ డాలర్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఉంచండి.